మాతరం వందే మాతరం వందే మాతరం పాకిస్తాన్ ఉగ్రవాదులు వెంటనే ఉరితీయాలి భారతదేశం ఉలికిపడే విధంగా పహల్గాం కాశ్మీర్ ప్రాంతంలో టెర్రరిస్ట్ దాడులకు చాలా మంది బలి అయిపోయినారు. దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించే విధంగా ప్రతి ఒక్కరు కూడా స్వయంగా ముందుకొచ్చి అందరూ కూడా ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. టీవీలో సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఈ భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి. హిందువులు, ముసల్మాన్లు, సిఖ్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్టు, జైనిజం, జొరాస్ట్రిజం చాలా మతాలు ఉన్నాయి. అందరూ కూడా సౌహార్ద భావనతో ఉంటున్నారు. బ్రదర్హుడ్ అనే ఫీలింగ్ అందరితో ఉంది కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇటువంటి ఒక దేశంలో ఏదో మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి పిఓకే దగ్గర ఉన్న కొంతమంది ఇక్కడికి వచ్చి బెలగాంకి వచ్చి 20 పైచిలుకుగా హిందువుల్ని చంపడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టి ఏదో ఒక మెసేజ్ పెట్టాలని చూస్తున్నారు. అది ఎయిర్ ఫోర్స్లో ఉన్న నేవీ ఆఫీసర్స్, అదేవిధంగా ఆఫీసర్స్నే మరీ ముఖ్యంగా టార్గెట్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ ముందరనే వాళ్ళందరినీ షూట్ చేసి కాల్ చేసి మళ్ళా ఆడవాళ్ళందరికీ కూడా మీరు ఎవరికి చెప్తారో చెప్పుకోపోండి అని ఇచ్చిన ఈ ఒక సందేశం ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకొని ఎవరొకరిని కూడా వదిలిపెట్టే ఒక పరిస్థితి ఉండదు. వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకుంటామని సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది. మేము కూడా సత్యసాయి జిల్లా వాసులందరూ కూడా ఇక్కడ హిందూపూర్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి దీన్ని ప్రతిఘటిస్తూ వెంటనే ఎవరైతే ఈ చర్యలు పాల్పడినారో వాళ్ళని అరెస్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి కఠినమైన శిక్ష అందించాలి అని మేము ఈరోజు ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరూ ఆత్మకు కూడా శాంతి కలగాలి. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని నింపాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రతి కుటుంబం కూడా ఈరోజు వాళ్ళందరూ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళతో పాటు నిలబడి వాళ్ళకి మనస్పూర్వకంగా ప్రార్థన. నిన్న మంగళవారం 3 గంటలకి జరిగినటువంటి అఘాయిత్యం కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిండేదే. ఉగ్రవాదుల దాడిలో అక్కడ వెళ్ళినటువంటి టూరిస్టులు మృతి చెందినారు. వాళ్ళు మతాన్ని అడిగి మరీ కాల్చి ఆడవాళ్ళని పిల్లల్ని ముట్టకుండా ఇట్లా అగత్యాలు చేసినారు. నేను చెప్పేది దీనికి ముందు టీఆర్ఎఫ్ అనే వాళ్ళు దీన్ని క్లెయిమ్ చేసుకున్నారు మేమే చేసినాము అని. దీనికి ముందు కూడా ఉత్తి హిందువులే కాకుండా సిక్కులను కానీ ముస్లింలు కానీ హత్యకు గురి చేసినారు. ఈరోజు మన భారతదేశంలో మన ప్రజలందరికీ లేకుండా మతభేదాలు మీరు కల్పిస్తున్నారు. మేము దీన్ని ఖండిస్తున్నాము. ఎల్ఈటి అంటే లష్కర్-ఏ-తోయబా బ్యాన్ అయ్యింది ఇండియాలో. దాని తరఫున టీఆర్ఎఫ్ వాళ్ళు పనిచేస్తూ ఈ అఘాయిత్యాలు పాల్పడుతున్నారు. మేమందరూ దీన్ని ఖండిస్తున్నాము. ఒక ఫ్యామిలీ హాలిడేకి అని వెళ్తే తిరిగి వస్తారో అని లేదా భయపడే పరిస్థితి మన ఇండియాకి ఈరోజు వచ్చింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్ నుంచి 2, అదే కాకుండా మృతి చెందిన వాళ్ళు ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ పాపం పెళ్ళయి 6 రోజులైంది. వాళ్ళు కూడా హత్యకు గురైనారు. చాలా మంది హత్యకు గురైనారు. దాదాపు 28 మంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ మనకి న్యాయం దక్కించాలి. మేమందరూ దానికి పోరాడాలి అని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వ ర్యాలీ ప్రదర్శన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారతదేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు సమానమే అనే రీతిలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పరిపాలన సాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఈరోజు పాకిస్తాన్లో ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈరోజు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తూ
పాకిస్తాన్ నందు ఈ విధంగా చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి దానికి నిరసనగా ఈరోజు ర్యాలీ చేపట్టినటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే ఈ ఘటనకు పాల్పడినారో వారికి తప్పనిసరిగా కారాగార శిక్ష విధించాలని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనమందరూ కోరుతున్నాము. అదేవిధంగా ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం దేశంలో ఎక్కడా కూడా జరగకూడదని కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.